వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. నల్గొండ పిఆర్టీయూటీఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణ రెడ్డి అధ్యక్షతన ఆదివారం స్థానిక పిఆర్టీయూ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాలం నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నామని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందని, ప్రభుత్వం త్వరగా సమస్యలు పరిష్కరించాలని కోరారు. నల్గొండ జిల్లాలో పిఆర్టీయూటీఎస్ బలోపేతానికి సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టామని, ఈ సభ్యత నమోదు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పిఆర్టీయూటీఎస్ సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఈ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు. హెల్త్ కార్డు విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, రాష్ట్రంలో ఎన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు, ఎటువంటి హాస్పిటల్ హెల్త్ కార్డు వినియోగం ఉంటుందని విషయంపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. పిఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం విధి విధానాలు ప్రకటించి ఈ జూలై నుంచి అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయంలో భాగంగా గురుకులాల్లో టైం టేబుల్ మార్చడం సంతోషకరమని, మిగతా అన్ని గురుకులాలు మెయింటైన్ మొదలైన పాఠశాలలో టైం టేబుల్ అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, తద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం చెందుతుందని అన్నారు. ప్రభుత్వం త్వరగతి ఉపాధ్యాయుల సమస్యలు తీర్చకపోతే ప్రభుత్వంపై ఉద్యమాలకు వెనుకాడబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, కోమటిరెడ్డి నర్సిరెడ్డి, కురి సుదర్శన్ రెడ్డి, నరసింహారెడ్డి, సుధాకర్ రెడ్డి, కట్ట యుగేందర్, వివిధ మండల కార్యదర్శులు తదితరులు నల్లగొండ జిల్లాలోని 36 మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పిఆర్టీ భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కొద్దిసేపట్లో గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్ గారు కూడా రాబోతూ ఉన్నారు. మరి ఎన్ని సమస్యలను పరిష్కరించినప్పటికీ ఇంకా సమస్యలు విద్యారంగంలో కానీ, ఉపాధ్యాయుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి. పాత సమస్య పరిష్కారం కాకముందే కొత్త సమస్య పుట్టుకొస్తుంది. దీన్ని పరిష్కరించాలన్నా దాన్ని పరిష్కరించాలన్నా అర్థం కానిటువంటి పరిస్థితి ఈరోజు ఉపాధ్యాయ సంఘాలకు మీద గురుతర బాధ్యత ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా గత 3 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి పిఆర్సీ కమిటీ తన రిపోర్ట్ను తయారు చేసి ఖాళీగా కూర్చున్నప్పటికీ మరి ఆ రిపోర్ట్ని ఇంతవరకు ప్రభుత్వం తెప్పించుకోకపోవడం, మరి గత ప్రభుత్వంలో 2 పిఆర్సీలు ఇంప్లిమెంట్ చేసి ఈ పిఆర్సీలో 10% ఫిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటినా కూడా మరి ఇంతవరకు దాని పట్ల స్పందించకపోవడం విచారకరం. గతంలో జేఏసీతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు త్వరలోనే రిపోర్ట్ను తెప్పించుకొని దాన్ని ఆమోదింపజేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలియజేశారు. కానీ ఇంతవరకు ఆ రిపోర్ట్ని తెప్పించుకున్న పరిస్థితులు సంఘటన కనబడటం లేదు. మరి దాని విషయంగా పిఆర్టీటీఎస్ నల్లగొండ జిల్లా శాఖ తరఫున ప్రభుత్వాన్ని వెంటనే పిఆర్సీ రిపోర్ట్ తీసుకొని దాన్ని వెంటనే జూలై 1, 2023 నుంచి ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాల కోరిక మేరకు హెల్త్ కార్డ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ నెల జీతం, జూన్ నెల జీతంలోనే ప్రతి ఉపాధ్యాయుని జీతం నుంచి ఈహెచ్ఎస్కి సంబంధించిన కంట్రిబ్యూషన్ కూడా కట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన విధి విధానాలు కానీ, మరి ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారో హాస్పిటల్ లిస్ట్ కానీ ఇంతవరకు ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికీ 10 రోజులు దాటిపోయింది. మరి ఇప్పటికైనా కూడా దాని విధి విధానాలు కానీ, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో ఆ గుర్తింపు పొందిన హాస్పిటల్ యొక్క లిస్ట్ కూడా ప్రకటించే విధంగా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ప్రీమియం కట్ చేసిన తర్వాత చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లు వివిధ రకాల జబ్బులతో హాస్పిటల్ అడ్మిట్ కావడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఏ హాస్పిటల్ కూడా కొత్త ఆరోగ్య పథకంలోకి వీళ్ళని తీసుకోవడం లేదు. మరి వాళ్ళు తీసుకోవాలంటే ఇమీడియట్లీ కార్డు ఇష్యూ చేయాలా. ఆ హాస్పిటల్ యొక్క జీవోని కూడా ఇష్యూ చేసినట్లయితేనే మరి ఏదైతే ప్రీమియం కట్ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయుల, పెన్షనర్లకు న్యాయం జరుగుద్దని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఇటీవలనే మా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు ఎన్నికల ముందు గురుకుల పాఠశాలల టైం టేబుల్ మార్పిస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వారి యొక్క సారథ్యంలో గౌరవ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ స్కూళ్ళలో కానీ, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ స్కూళ్ళలో టైం టేబుల్ మార్చినారు. మరి ఇంకా బీసీ వెల్ఫేర్ స్కూల్ అంటే మహాత్మా జ్యోతిబా పూలే స్కూళ్ళలో కానీ, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళలో టైం టేబుల్ మార్చలేదు. మరి వీటితో పాటు వాళ్ళకు కూడా టైం టేబుల్ మార్చినట్టయితే అన్ని గురుకులాలకు ఒకే టైం టేబుల్ ఉంటుంది, విద్యార్థులకు సౌలభ్యంగా కూడా ఉంటుందని చెప్పి
తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి FRS వచ్చి మరి యూకేజీ కూడా పాఠశాలలో ప్రారంభించినందున మనం గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం 9:30కు మొదలయ్యే పాఠశాలల్ని మళ్ళీ గత సంవత్సరం 9 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. 9:30 గంటలకు ప్రతి పాఠశాలను ఉదయం హై స్కూల్ కానీ, PS కానీ, UPS కానీ, ప్రైవేట్ స్కూల్స్ కూడా 9:30కు స్టార్ట్ చేసినట్టయితే విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ సౌలభ్యంగా ఉంటుందని తెలియజేస్తూ టైం టేబుల్ వెంటనే ప్రతి పాఠశాలను 9:30 గంటలకు ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల మరి మండల విద్యాకారులు కానీ, ఉప విద్యాశాఖలు కానీ, అదేవిధంగా జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా జైల్స్ కానీ, డైట్ ప్రమోషన్లు ఆగిపోయినాయి. కాబట్టి కొత్త రాష్ట్రంలో ప్రెసిడెన్షియల్ రూల్ అమలుకు వచ్చింది కాబట్టి ఈ సర్వీస్ రూల్స్ తీసుకురావడానికి ఎటువంటి ఆటంకం లేదు. కాబట్టి సర్వీస్ రూల్స్ రూపొందించే విధంగా ముఖ్యమంత్రి గారు త్వరలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి సర్వీస్ రూల్స్ తీసుకొచ్చినట్టయితే ఈ విద్యా వ్యవస్థలో ఇన్ఛార్జి పాలనపై ఇంకా విద్యా వ్యవస్థని మనం బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్త జిల్లాలకు విద్యాశాఖాధికారి పోస్టులు కూడా మంజూరు చేయాలా. అదేవిధంగా THGLI కార్యాలయాలు ఉమ్మడి జిల్లాకు ఒకటి మాత్రమే ఉంది. వాటిని కూడా డివైడ్ అయిన జిల్లాకు అలాట్ చేసినట్లయితే ఈ పరిపాలన కానీ, ఉపాధ్యాయులకు కానీ అది అనుకూలంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలని మున్ముందు రాబోయే కాలంలో ఒకవేళ ఈ సమస్యలను పరిష్కరించినట్లయితే రాష్ట్ర సంఘ సారథ్యంలో తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడానికి కూడా PRTU సంఘం ముందంజలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2003 DSC వాళ్ళది అన్యాయం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో మెమో జారీ చేస్తే వాళ్లకు పాత పెన్షన్ విధానం ఇంప్లిమెంట్ చేయాలని కోర్టు కూడా ఇవ్వాలని ఇచ్చినాక కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేయడం అన్యాయమైన చర్య. ఇది వెంటనే స్పెషల్ పిటిషన్ విత్డ్రా చేసుకుని 2003 DSCలో అపాయింట్ అయినట్టు ఉపాధ్యాయులకు కానీ, అంతకుముందు అపాయింట్ అయిన ఉద్యోగస్తులకు కానీ పాత పెన్షన్ విధానాన్ని తప్పకుండా అమలు చేయాలా. అదేవిధంగా CPS విధానాన్ని రద్దు చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పూర్తిగా CPS విధానాన్ని రద్దు చేసి అందరూ ఉద్యోగ ఉపాధ్యాయులకి పాత పెన్షన్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అత్యంత ముఖ్యమైనది టెట్. ఈ టెట్ పాస్ కాకపోతే 2 సంవత్సరాల లోపల పాస్ కాకపోతే ఉద్యోగాన్ని నుంచి తొలగించమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ అనేకం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేసినప్పటికీ కూడా దాన్ని కూడా సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చడం జరిగింది. 2028 ఆగస్టు లోపల ఖచ్చితంగా పాస్ కావాలని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాలన్న ఒక ఉద్దేశంతోనే గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు, PRTU రాష్ట్ర సంఘం, మా జిల్లా శాఖల, మండల శాఖల యొక్క విజ్ఞప్తి మేరకు, ప్రభుత్వానికి చేసిన ప్రాతినిధ్యం మేరకు ఉపాధ్యాయుల కోసమే, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసమే ప్రత్యేకమైన టెట్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. రాబోయే రోజులలో తప్పకుండా ఈ యొక్క ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా ప్రత్యేకమైన టెట్ నిర్వహింపజేసి వారందరూ ఉత్తీర్ణులయ్యే విధంగా తప్పకుండా PRTU సంఘం కృషి చేసిందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారికి, PRTU రాష్ట్ర సంఘానికి, నల్గొండ జిల్లా శాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ప్రభుత్వ పాఠశాలలు మరి విద్యార్థులతో కలకాలాడుతూ ఉండాలని, విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా PRTU సంఘం మేము గురుతర బాధ్యత తీసుకొని కృషి చేస్తున్నామని తెలియజేస్తూ మరొకసారి అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై PRTU, జై తెలంగాణ.